ఈ 1983లో మన ఎన్టీ రామారావు గారు, తిరుపతినేని రామస్వామి చౌదరి గారు ఊరు అంగళూరు, అప్పుడు డయట్ అని పెట్టాలని ప్రతి సంవత్సరం పెట్టాలనుకున్నాం. డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనేది. అవును. ఎంతో పెద్ద 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 గ్రామాలన్నీ వచ్చినాయి ముందుకి. మా ఊళ్ళో పెట్టండి, మా ఊళ్ళో పెట్టండి, ఎక్కడే పెట్టండి. నేను తిరుపతినేని రామచంద్ర గారు ఊరు అంగళూరులో పెడతానన్నాడు. పెట్టారు. అప్పుడు మా తమ్ముడు శేషగిరిరావు అని ఉన్నాడు. ఆయన 5 ఎకరాల భూమిని సేకరించి, కొంత డబ్బును సేకరించి పెట్టారు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం 100 మంది టీచర్లు మా ఊరి నుంచి తయారై వెళుతుంటారు. అందులో 95 మంది స్త్రీలే. సో ఇప్పటికీ నడుస్తుంది అది. ఇప్పటికీ నడుస్తుంది. అప్పుడు దాన్ని ఇంటర్మీడియట్ చేసాం అనమాట. హై స్కూల్ అయింది, ఇంటర్మీడియట్ వచ్చింది అనమాట. ఈ డైట్ 2 ఉన్నాయి, 3 ఒకచోటే ఉంటాయి అన్నమాట. అక్కడ నేను ఏదో కొంత సొమ్ములు పోగు చేసుకుని ఇవి చేసుకుని ఏంటో రంగశాల ఒకటి. రంగశాల అంటే ఆడిటోరియం. అవునండి. ఏదైనా కార్యక్రమాలు రంగస్థలం లాగా. సరే, మా తాతగారు చాలా వైద్యు కూడా అండి. ఆయన కూడా ఇట్లాగే బొట్టు పెట్టుకున్నాడు. మాకు బొట్టు పెట్టేవాడు చిన్నప్పుడు. ఒక కనికని ఉండేది, ఇట్లా తీసి స్కూల్కి పంపించేవారు అనమాట.